ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డాన్ఫర్ ఎలిజబెత్ 38వ వర్ధంతి వేడుకలను ఈ నెల 11న జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క వస్తున్నట్లు సమాచారం. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఆదివాసీల ఆత్మబంధువు మానవ పరిణామాల శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డాన్ఫర్ ఎలిజబెత్ దంపతులు అడవి పిట్టల స్థితిగతులను అధ్యయనం చేయడానికి మార్లవాయి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. ఇక సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేసి గిరిజనుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. మార్లవాయి గ్రామంలో హైమన్ డాన్ఫర్ మ్యూజియం ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేశారు. ఆదివాసీ ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డాన్ఫర్ బేటీ ఎలిజబెత్ వర్ధంతిని ప్రతి ఏటా జనవరి 11వ తారీఖు రోజు నిర్వహిస్తాం. ఈ సంవత్సరం 38వ వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆదివాసుల స్థితిగతులు తెలుసుకోవడానికి 1940 నుండి వచ్చి ఆదివాసులపై పరిశోధన చేసిన గొప్ప వ్యక్తి, మానవ శాస్త్ర పరిమాణ వ్యక్తి బేటీ ఎలిజబెత్ హైమన్ డాన్ఫర్ దంపతులను ప్రతి ఏటా ఆదివాసీ సమాజం వాళ్ళని ఆత్మబంధువులుగా భావించి ప్రతి ఏటా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలుగా వాళ్ళ యొక్క వర్ధంతి సభలను ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ ఏటు కూడా ప్రత్యేకంగా వర్ధంతి సభతో పాటు వాళ్ళ యొక్క పేరు మీద మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పేరు మీద ఇప్పుడు హైమన్ డాన్ఫర్ రీడింగ్ రూమ్ కూడా ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే హైమన్ డాన్ఫర్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని వాళ్ళ యొక్క ఏదైతే గతంలో హైమన్ డాన్ఫర్ తను రాసిన నివేదిక